యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి యొద్దకు రాలేరు. ప్రభు చెప్పిన మాట ఇది. నిత్యత్వాన్ని చేరుకోవాలంటే క్రీస్తు ప్రభు వారే మనకు మార్గమై ఉన్నారు. చాలామంది అంటారు, అదేంటండి వెస్లీ గారు అలా అంటారు, ఇంకా చాలా మార్గాలు ఉండొచ్చు కదండి, చాలా విధానాలు ఉండొచ్చు కదా, చాలా రకాలైన ప్రయత్నాలు మానవుడు చేయడం ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు గమనించండి, పరలోకం అంటే దేవుని ఇల్లు అంటున్నాం కదా. ఇప్పుడు దేవుని ఇంటికి రావాలంటే ఆయన తెరిచిన ద్వారాల్లోనే రావాలా, లేకపోతే ఎటుబడితో వెళ్ళిపోవడానికి అవుతుందా? ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లోనికి ఎవరైనా రావాలంటే మనం కొంతమందిని మన ఇంట్లో తీసుకురావాలంటే వారికి ద్వారం తెరుస్తాము. ఆ ద్వారంలోనే రావాలా, లేకపోతే పైకి కిటికీల్లోంచి ఆ వెంట్స్లోంచి వచ్చేస్తామని చెప్పి బొల్లులోకి ఎలాడుతున్నారు అనుకోండి, అక్కడ ఏమంటాం మనం? అమ్మ అదేటమ్మా, లోపలికి రావడానికి ద్వారం తెరిచాను కదా. దేవుని ఇంటికి రావాలంటే దేవుడు తెరిచిన ద్వారంలోంచి రావాలి తప్ప నేను ఇంకొక ద్వారంలోంచి వస్తాను, మరొక మార్గంలో ప్రయాణం చేస్తానంటే యూ క్యాంట్ రీచ్ యువర్ డెస్టినీ. యేసుక్రీస్తు ప్రభువారే ద్వారమై ఉన్నారు నిత్య రాజ్యానికి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, యేసు ప్రభుని రక్షకుని నువ్వు అంగీకరించినప్పుడు ఆ ద్వారములోని నిత్యత్వంలోకి వస్తున్నావని బైబిల్ సెలవిస్తాం.